హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి చేరుతుంది. మనం ఇంట్లో రోజు రైస్ వండుకుంటూ ఉంటాం కదా, బియ్యం కడిగేస్తూ ఉంటాము. ఈ విధంగా బియ్యం కడిగేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ వేస్ట్గా పారబోస్తూ ఉంటాం కదా. ఈసారి ఆ విధంగా పారబోయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం బియ్యం కడిగిన ప్రతిసారి ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ వంపేసుకోవాలి. ఈ విధంగా వంపేసుకున్న వాటర్లో మనం బనానాస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, బనానా తిన్న తర్వాత తొక్కను కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఆ విధంగా పడేయకుండా ఈ తొక్కని ఈ వాటర్లో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం తిన్న ప్రతిసారి తొక్కని వాటర్లో వేసేసుకొని ఓవర్ నైట్ అలాగే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బనానా తొక్కలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి దిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇలా వచ్చిన వాటర్ని మనం తొక్కలు వేరు చేసుకోవాలి. చూడండి, ఈ తొక్కలన్నీ వేరే బౌల్లో వేసుకుంటున్నాను. ఈ తొక్కలు కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ వాటర్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం మొక్కలకి వేసుకోవాలన్నమాట. మనం ఇంటి దగ్గర ఏవైనా మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా, కొంచెం డల్గా అయిపోయిన మొక్కలు ఏవైనా ఉంటే ఈ విధంగా మొక్కలకు వేసేసుకోవాలి. చాలా బాగా పెరుగుతాయండి. ఈ వాటర్ వేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు. చూడండి, ఈ తొక్కల్ని కూడా మనం మొక్కలకి వేసుకోవచ్చు. ఇలాగే కాకుండా వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఈ తొక్కల్ని కూడా ఇలా చేసుకొని మనం మొక్కల మొదల్లో వేసుకున్నామంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. మనం వేరే ఏం కంపోస్ట్లు కూడా వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టిప్, మనం ఎగ్స్ ఈ విధంగా బాయిల్ చేసుకున్నప్పుడు కానీ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కానీ ఎగ్ షెల్స్ ఈ విధంగా తీసి పడేస్తూ ఉంటాం కదా, వీటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. లేదంటే మిక్సీ పట్టుకొని పౌడర్లా కూడా చేసేసుకోవచ్చు. లేదు అవసరం లేదనుకుంటే ఈ విధంగా చేత్తో కూడా ఇలా చిన్న చిన్నగా నలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న దీన్ని కూడా మొక్కలకి వేసుకుంటే చాలా బాగా పెరుగుతాయండి. ఈ విధంగా మనం కుండీల్లో కానీ మామూలుగా నీళ్ళ మీద కానీ పెంచుకున్న వాటికి ఒక్క మొక్కకు ఒక్క స్పూన్ చొప్పున ఈ విధంగా వేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. చూడండి, ఇది మా ఇంటి దగ్గర ఉన్న నిమ్మ మొక్క ఎంత గ్రీనిష్గా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మొక్కలకి మనం ఈ విధంగా ఇచ్చుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. వేరే కంపోస్ట్లు ఏం మనం వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బియ్యం కడిగిన వాటరు, బనానా పీల్స్, మనం వంట చేసినప్పుడు వచ్చే వేస్టేజ్ అంతా ఈ విధంగా వేసుకుంటే చూడండి మొక్కలు ఎంత బాగున్నాయి కదా. ఫ్లవరింగ్, మా ఇంటి ముందు ఉన్న గులాబీ చెట్టు అండి ఎంత బాగా పూసిందో చూడండి. నేను వేరే ఏం కంపోస్ట్లు వేయను, ఇవే వేస్తాను. ఇది చూడండి, వంకాయ చెట్టు ఎంత బాగా పూలు పూసింది చూడండి. చాలా బాగా పూత వచ్చేసింది, కాయలు కూడా కాసేసింది. ఒక చెట్టు చూడండి, దీనికి కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంతే, మనం వేరే ఏం వేయాల్సిన అవసరం లేకుండా ఇవి మాత్రం వేసుకుంటూ ఉంటే చాలా బాగా కాస్తాయండి. ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఈ విధంగా అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బ్లౌజ్కి అయితే ఈ మధ్య అందరూ డోరీస్ పెట్టుకుంటూ ఉంటారు కదా. చాలామందికి వెనకాల డోరీస్ వారికి వాళ్ళే కట్టుకోవడం వచ్చు, ఈజీగా కట్టేసుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం కట్టుకోవడం అస్సలు రాదన్నమాట, వేరొకరి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ట్రై చేస్తారంటే ఎవరి సహాయం లేకుండా ఈజీగా ఎవరికి వారే ఈ విధంగా డోరీస్ కట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అటువైపు డోరీని ఈ విధంగా రింగ్ లాగా, ఈ వైపు డోరీని కూడా ఈ విధంగా రింగ్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఆపోజిట్గా ఉన్న డోరీని ఈ రింగ్లో నుంచి బయటకు తీయాలి. తర్వాత ఇటువైపు డోరీని అటువైపు రింగ్లో నుంచి తీయాలి. ఈ విధంగా లాగేసామంటే చూడండి ఈ విధంగా ముడిపడిపోతుంది. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా లాగామంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. మళ్ళీ వీటిని పట్టుకొని
దగ్గరికి అన్నామంటే ఇలా ముడి పడిపోతుంది. ఈ విధంగా ఎవరికి వారే చాలా ఈజీగా డోరీ ముడి వేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా మధ్యలో పట్టి లాగినామంటే మనం మళ్ళీ లూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 డోరీస్ని పట్టి లాగామంటే టైట్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం టమాటాలు అయితే ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. చాలా రకాల కర్రీస్లో టమాటాలు అయితే వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే టమాటాలకి చాలా రేట్ ఉంది కదా, అవి ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే మనకు ఇంట్లో పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఏదైనా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసేసుకొని టమాటాలని అందులో పెట్టి ఈ విధంగా చిన్నగా రౌండ్లా చేసేసుకొని ఏదైనా బాక్స్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ పేపర్లో పెట్టి బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే టమాటాలు చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎన్ని రోజులైనా టమాటాలు పాడవకుండా చాలా నీట్గా ఉంటాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్స్లో అయితే పిల్లలు వాడుతూ ఉంటారు కదా, పెన్స్ తీసుకెళ్ళడానికి. ఇది కొంచెం పగిలిపోయిందని బాబు పక్కన పెట్టేశాడు, దీన్ని వాడట్లేదు. ఇలా పక్కన పెట్టేసిన బాక్స్లో ఈ విధంగా థ్రెడ్స్ మన దగ్గర ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల చిక్కు పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఖాళీగా ఉన్న బాక్స్లో పెట్టేసుకొని ఇలా నీడిల్స్ కూడా ఇందులో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. చిక్కు పడకుండా మనకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అయితే అందరి ఇంట్లో ఈ విధంగా పాత బట్టలు ఉంటాయి కదా, కొంచెం చినిగినవి కానీ బాగా కలర్ షేడ్ అయిపోయినవి కానీ పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. అలాంటివి తీసుకొని ఈ విధంగా ఏదైనా ఒక పిల్లో కవర్ ఉంటే అది కూడా తీసేసుకొని ఈ పాత బట్టలన్నీ ఇందులో పెట్టేసుకోవాలి. చున్నీలు కానీ డ్రెస్సెస్ కానీ పిల్లలవి డ్రెస్సెస్ కానీ ఏవైనా పర్లేదు. ఈ విధంగా ఓల్డ్ శారీస్ కూడా ఉంటాయి కదా, అన్నీ ఈ విధంగా పిల్లో కవర్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరికి అనుకుంటే దీన్ని కుషన్ లాగా తక్కువ బట్టలు ఉంటే ఈ విధంగా స్టిచ్ వేసేసి కుషన్ లాగా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ బట్టలు ఉంటే ఇది మొత్తం నింపేసుకొని పిల్లో కవర్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ బ్లౌజెస్ విడివిడిగా అక్కడొకటి ఫోల్డ్ చేసుకొని బీరువాలో పెట్టుకుంటాం కదా. మనం అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు శారీ ఒక దగ్గర బ్లౌజ్ ఒక దగ్గర ఉండిపోయి మ్యాచింగ్ బ్లౌజ్ అనేది తొందరగా దొరకదు. అలాంటప్పుడు మనం ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా తొందరగా తీసుకొని రెడీ అవ్వచ్చు. ఈ విధంగా ఫస్ట్ శారీ పెట్టేసి బ్లౌజ్లో నుంచి ఈ విధంగా శారీ పెట్టేసి ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసుకొని చూడండి. మనం బీరువాలో ఎన్ని శారీస్ అయినా కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఒకదానిపై ఒకటి ఎన్ని పెట్టుకున్నా పక్కన శారీ తీసినప్పుడు ఇంకొకటి జారి కింద పడిపోవడం, ఫోల్డింగ్ అనేది ఊడిపోవడం అలాంటివి ఏం జరగవు. ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బీరువాలో ఎన్ని చీరలైనా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చిందరవందర లేకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కువ శారీస్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా ఈ ఫోల్డింగ్ అయితే. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కనుక పెట్టుకున్నామంటే దేనికది సపరేట్గా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఈ విధంగా పాలు పెట్టుకుంటాం కదా, మనం ఇటు పాలు పెట్టేసి వేరే ఏదైనా పనిలో పడిపోతే పాలన్నీ పొంగి కింద పడిపోవడం, గ్యాస్ మొత్తం పాడైపోవడం, దాన్ని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడం లాంటివి చాలా టైం వేస్ట్ కదా. అలా కాకుండా ఈ విధంగా మనం పాలు పెట్టుకున్నప్పుడు దానిపైన ఈ విధంగా అట్లా కాడ ఒకటి పెట్టుకున్నామంటే మనం సిమ్లో పెట్టేసి వేరే ఏ పని చేసుకున్నా పాలు అనేవి అస్సలు పొంగి కింద పడిపోవడం జరగదండి. ఈ అట్ల కాడ వరకు వచ్చేసి పాలు అనేవి అక్కడే ఆగిపోతాయి. చూడండి ఎంతసేపు అవుతున్నా కూడా అట్ల కాడ దాటైతే పైకి రావట్లేదు. చూడండి, అట్ల కాడకు తాకేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఈ టిప్పు మీరు తప్పకుండా ఎప్పుడైనా పాలు పెట్టినప్పుడు ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం షూస్లో ఈ విధంగా సాక్స్లని అలాగే పెట్టేసామంటే సాక్స్లు అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా బయటకు తీసి వాష్ చేసి ఎక్కడైనా పెట్టేసుకున్నామంటే ఇవి చిన్నగా ఉండడం వలన అక్కడొకటి పడిపోతూ ఉంటాయి.
కావాల్సిన టైంలో మనకి తొందరగా దొరకవు. అలా కాకుండా 2 ఒకేసారి ఈ విధంగా ఫోల్డ్ చేసి కనుక నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఒకటి దానిపైన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. సాక్స్‌లని ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే తీసుకోవడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలవి కానీ హస్బెండ్వి కానీ మన ఇంట్లో ఎన్ని సాక్సులు ఉన్నా కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దేని జత దానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటే చూడండి ఎంత అస్సలు ఊడిపోదండి. ఎక్కడ పడిపోయినా 2 ఒకే దగ్గర ఉంటాయి కదా. చూడండి అస్సలే ఊడిపోదు. అందులో నుంచి చిన్నగా ఉండడం వలన రాలిపోవడం జారిపోవడం లాంటివి జరగవు. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి. దీన్నైతే నేను ఈ విధంగా ఒక టానిక్ బాక్స్ అయితే తీసుకున్నాను చిన్నది. మా ఇంట్లో ఎక్కువగా సాక్సులు లేవు, పిల్లలవి హస్బెండ్వి అంతే. దానికి ఈ బాక్స్ సరిపోతుందని ఈ విధంగా పైన మాత్రం కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా కనుక ఆర్గనైజ్ చేసుకోవచ్చు. పిల్లలవి ఇందులో పట్టేస్తాయి అంతే. చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా తీసుకోవడానికి వీలుంటుంది. మీ దగ్గర కనుక ఇంకా సాక్స్లు ఎక్కువగా ఉంటే ఇలాంటి బాక్సులు ఇంకా 2-3 కట్ చేసేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకొని అందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా పెద్ద బాక్స్ ఒకటి ఉంటే తీసుకొని అందులో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువ లేవు కాబట్టి నేను చిన్న బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.